अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग्व्यवसितो ఇసహ. మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి కలవాడు, అనగా పరమాత్మను సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదీనూ లేదని గట్టిగా నిశ్చయించుకునినవాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుగుము. మాం హి పార్థావ్యపశ్రితయేన్ విశ్వః పాపయోనయుః స్త్రియో వైస్తదా శూద్రా తేన్ పయాంతి పరాంగతి. ఓ అర్జున, స్త్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాప యోనిజులను నన్నే శరణు పొంది పరమగతినే పొందుదురు. కిం పునర్భా బ్రహ్మణాం పుణ్యా భక్త రాజర్షయదా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్య మాం. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులను, భక్తులను నన్ను శరణ పొందినచో వారు పరమ పదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశస్య యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నాయందే నీ మనసును లగ్నము చేయము, నా భక్తుడు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి యత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు. ఓం తత్పరిత శ్రీ భగవద్గీతాపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజ విద్యా రాజ గుహ్యయోగానామాం నవమోధ్యాయః. ఓం శ్రీ పరమాత్మనే నమః. దశమోధ్యాయ విభూతియోగాః. శ్రీ భగవాన్ ఉవాచ. భూయా ఏవ మహాబాహో శృణు మే పరమవంచః యత్యేహం ప్రీయమాణాయ వ్యక్తామిహ విహితా కామ్యయా. శ్రీ భగవానుడు పలికెను, ఏ మహాబాహో, నీవు నా మీద ప్రేమ గలవాడు కావున నీ మేలు కోరి నేను మరలా చెప్పుచున్న వచనములను వినుము అని మిక్కిలి గోప్యములను
మహిమాన్వితములు. నమే విదుహ సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్షి దేవానాం మహర్షీణాం చ సర్వసః. నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొనజాలరు. ఏలనన నేను అన్ని విధములుగా దేవతలకు ఈ మహర్షులకును మూల కారణమైన వాడను. యో మాయజ మనాదిం చ వేత్ లోకం హేశ్వరం చత్లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. నన్ను యథార్థముగా జన్మరహితునిగను అనాది అయిన వానినిగను సకల లోక మహేశ్వరునిగను తెలుసుకునివాడు మానవులలో జ్ఞాని. అటివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భావోన్భావో భయం ఛాభయేవ చ అహింసా మతా తుష్టి తపో దానం యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. నిశ్చయాత్మక శక్తి యథార్థ జ్ఞానము మోహరాహిత్యము క్షమ సత్యము దమము శమము సుఖదుఖములు ఉత్పత్తి ప్రళయములు భయము అభయము అహింస సమత సంతోషము తపస్సు దానము కీర్తి అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు. ఇవి అన్నీయును నా వలననే కలుగును. మహర్షాయ సప్త పూర్వే చాతర్వో మనవస్తథా మద్భావా మానసా జాత యేషాం లోక ఇమాః ప్రజా. సప్త మహర్షులను వారికంటను పూర్వులైన సనకాది మహామునులు నలుగురును స్వయంభువాది చతుర్దశ మనువులను మొదలగు వీరందరూ నా భక్తులే. అందరూ నా ఎడ సద్భావము గలవారే. వీరు నా సంకల్పము వలననే జన్మించిరి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులను వీరి సంతానమే. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వైతా పాన్ వికంసేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఈయన పరమైశ్వర్య రూప విభూతిని యోగశక్తి యొక్క తత్వమును తెలుసుకున్నవాడు నిశ్చల భక్తి యుక్తుడగును. ఇందు ఏమాత్రమును సందేహము లేదు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూల కారణము. నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్న మనర్తురు. తమ ప్రాణములను తమ కర్మలనన్నింటినీ తమ సర్వస్వమును నాకే అంకితమనర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా
నా మహత్యమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు కథలు కథలుగా చెప్పుకొనుచు నిరంతరము సంతుష్టులగుచుందరు. మరియు వారు సంతతము నాయందే రమించుచుందరు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తయేవ మాముపయంతి తే. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధి యోగమును అనగా తత్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. తేషామే వానుకంపార్థం మహాయజ్ఞానజం తమః నాయసయామ్యాత్మ భావంతో జ్ఞానదీ సేవభాస్వత. ఓ అర్జున, వారి అంతఃకరణముల యందు స్థితుడనై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును అంటే జ్యోతిని వెలిగించి వారి అజ్ఞానంధకారమును పారద్రోలెదను. ఓం శ్రీకృష్ణార్పణాయ నమః. అందరికీ వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నమస్తే.